హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కొల్లం బస్ స్టాండ్లో ఉన్నాను. చూశారు కదా నా ప్రీవియస్ వీడియో. వర్కాల నుంచి అయితే ఇప్పుడు కొల్లం వచ్చాను. కొల్లం నుంచి జట్టాయి అయితే వెళ్ళిపోతున్నాను ఈ బస్ ఎక్కి. సో మనకి జట్టాయి వరకు అయితే బస్ అయితే లేదనమాట. సో ఇక్కడ కొల్లం నుంచి అయ్యూరు అనే ప్లేస్ వరకు బస్సులో వెళ్ళి అక్కడ నుంచి ఆటో కానీ అక్కడ నుంచి బస్సెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. బట్ నేనైతే ఆటో తీసుకుంటాను. ఇక్కడ ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఇక్కడ నేనైతే అయ్యూరు అనే ప్లేస్కి అయితే రీచ్ అయ్యాను. సో ఇక్కడ నుంచి అయితే నేను ఇది బస్ స్టాండ్ అనమాట, అయ్యూరు ఏరియా బస్ స్టాండ్. సో ఇక్కడ నుంచి అయితే నేను ఆటో తీసుకుని అయితే జటాయు ప్లేస్కి అయితే రీచ్ అయిపోతాను. సో చూస్తున్నారు కదా, ఈ పైన కనిపించే ప్లేస్కే మనం వెళ్ళాలన్నమాట. సో నడుచుకుంటూ వెళ్తుంటే ఇది జటాయు సెంటర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి టికెట్ కౌంటరు, సెంటర్కి వెళ్తానికి టికెట్ కౌంటరు. సో ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం రోప్ కార్ కూడా ఉంటుందన్నమాట, కేబుల్ కారు. సో నడుచుకుంటూ వెళ్తే 200 రూపీస్ టికెట్, కేబుల్ కార్కి వచ్చేసరికి 250 రూపీస్ అనమాట టికెట్. ఇది కాకుండా ఇక్కడ హెలికాప్టర్ సర్వీసెస్ కూడా అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అరౌండ్ 2400 సంథింగ్ అనుకుంటా. చూడొచ్చు ఇక్కడ హెలికాప్టర్ సర్వీసెస్ కూడా అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి జటాయు. సో మీలో చాలామందికి పురాణాల గురించి మీకు ఐడియా కనుక ఉంటే సో ఈ జటాయు ఏంటనేది అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ జటాయు వచ్చేసరికి హిందూ పురాణాల ప్రకారం వచ్చేసరికి రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుని తీసుకెళ్తాడు కదా లంకకి. సో ఆ టైంలో సీతాదేవిని కాపాడటానికి అయితే జటాయు అనే పక్షి రావణుడితో యుద్ధం అయితే చేస్తుంది, పోరాడుతుంది అనమాట. సో ఆ పోరాడే క్రమంలో రావణుడు కత్తితో జటాయుని అయితే గాయపరుస్తాడు. సో ఒక వింగ్ అయితే తెగి పడిపోతుంది అనమాట. సో సింగిల్ విండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ జటాయు స్కల్ప్చర్ని, ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ స్కల్ప్చర్ అనమాట. సో ఒక వింగ్ తెగి పడిపోయినాక ఈ రెండో వింగ్ లేదు కాబట్టి ఎగరలేక ఇక్కడే పడిపోతుంది అనమాట. సో ఇక్కడే గుహల్లో ఉండిపోతుంది. ఇంకా శ్రీరాముడు వచ్చినాక శ్రీరాముడికి సీతాదేవి అపహరణ గురించి అయితే జటాయు పక్షి వివరిస్తుంది అనమాట. సో దానికి గుర్తుగానే ఈ జటాయు స్కల్ప్చర్ని అయితే ఇక్కడ నిర్మించారు. సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఈ వివరాలన్నీ కూడా చూపిస్తున్నారు చూడండి నీట్గా. సో ఫ్రెండ్స్, ఇంకా నేను చెప్పేది ఏమన్నా తప్పు ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు కొంచెమే తెలుసు. సో మీలో చాలామందికి ఇంకా ఎక్కువే తెలుసు. సో కాబట్టి నాకు తెలిసినంత వరకే నేను చెప్తున్నాను. సో అందుకనే దానికి గుర్తుగా ఈ యొక్క జటాయు స్కల్ప్చర్ని అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది వచ్చేసరికి కేరళలోనే ఫస్ట్ ఎవర్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద నడిచేటువంటి టూరిజం పాయింట్ అనమాట. సో ఇక్కడికి రీచ్ అవ్వాలంటే చెప్పాను కదా ముందుగానే, కొల్లం నుంచి బస్ తీసుకుని అయ్యూరు అనే ప్లేస్కి రీచ్ అయ్యి అయ్యూరు నుంచి ఆటో తీసుకుంటే కనుక ఇక్కడికి ఈజీగా అయితే వస్తారు. సో అదేవిధంగా రేట్స్ కూడా అయితే చెప్పాను. నడుచుకుంటూ రావాలి అంటే ఎంట్రీ పాయింట్ టికెట్ 200 రూపీస్, కేబుల్ కార్కి అయితే 250 ప్లస్ జిఎస్టీ, ఇంకా హెలికాప్టర్ సర్వీసెస్ వచ్చేసరికి 2400 ప్లస్ జిఎస్టీ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి పురాణాలు అయితే మనకి చెప్తూ ఉంటాయి ఈ జటాయు పక్షి గురించి. లోపల వచ్చేసరికి జటాయు మ్యూజియం ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ ఒక శ్రీరాముడిది ఒక చిన్న గుడి కూడా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇవన్నీ మనం చూడొచ్చు. ఇదైతే నాకు చూడటానికి చాలా మంచిగా అనిపించింది. సో పురాణాల సంగతి పక్కన పెడితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. కేరళ వచ్చాం, కేరళలో చూడదగ్గ ప్లేసెస్లో జటాయు కూడా చూడాలి. సో ఇది కూడా అయితే నేను విజిట్ చేశాను అనమాట. చూడండి మీరు కూడా, మీకు కూడా కుదిరితే చూడండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ ప్లేస్ విజిట్ చేసినందుకు. ఇంకా నాకు టైం తక్కువే ఉంది కాబట్టి ఇక్కడైతే నేను చాలా తక్కువ సేపు స్పెండ్ చేశాను. ఇది వచ్చేసరికి శ్రీరాముడి పాదముద్ర అంట. సో శ్రీరాముడి కొండ మీద నడిచినప్పుడు ఈ పాదాల ముద్ర అయితే ఇక్కడ పడింది. సో దీన్ని అయితే నీట్గా ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్తో అయితే కవర్ చేశారు. సో ఇది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కొన్ని డ్రోన్ షాట్స్ అయితే మీకోసం అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. డ్రోన్ షాట్స్ చూసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.
2-3 వీడియోస్ చూడండి. మీకు కంటెంట్ నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క డ్రోన్ షాట్స్ అయితే మీరు ఎంజాయ్ చేయండి.
ఇంకా ఇక్కడ చూడటం అయితే అయిపోయింది. సో రిటర్న్లో కేబుల్ కార్ ఎక్కేసేసాం అనమాట. సో ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. సో వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేటప్పుడు సింగిల్ జర్నీ టికెట్ తీసుకుని కూడా అయితే కేబుల్ కార్లో అయితే రావచ్చు. సో అదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఒకసారి వచ్చేసరికి అప్ అండ్ డౌన్ ఒకేసారి కింద తీసుకోవచ్చు. వెళ్ళి రావడానికి 250 రూపీస్ ప్లస్ జిఎస్టీ. అట్లా కాదు నేను వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్తాను అంటే ఓకే, మీ ఇష్టం అది. వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేటప్పుడు కేబుల్ కార్ టికెట్, సింగిల్ జర్నీ టికెట్ కూడా పైన అయితే అవైలబిలిటీలో ఉంటుంది. సో అది కూడా మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.